శత్రువుగా చేసుకున్నాడు హామాను. మొర్దెకైకి మాత్రము హామాను మీద ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ హామానుకి ఎప్పుడైతే మొర్దెకైని శత్రువుగా పెట్టుకున్నాడో ఆ రోజు నుంచి నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. మొర్దెకైని చంపాలని అనుకున్నాడు. కానీ మొర్దెకై ప్రార్థన చేశాడు. ఏ ఉరినైతే వాడు కట్టాడో, ఏ స్తంభాన్నైతే వాడు పాతాడో హామాను, ఆ హామానును ప్రియారా అదే ఉరికి, అదే గొంజకి, వాడు పాతిన గొంజకి, వాడు కట్టినటువంటి తాడుకి వాడిని ఉరి తీపించాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకని? వాడికి మారడానికి సమయం ఇచ్చాడు. వాడికి మారు మనసు రావాలని మొర్దెకై కూడా ప్రార్థన చేశాడు. కానీ వాడు బుద్ధి మార్చుకోలేదు. ఈ రోజు మన శత్రువు మన దేవుడు పాదాలు పట్టుకోగలిగి మనమే మన దేవుడు పాదాలు పట్టుకొని దేవుడిని మనం ప్రార్థించాలి. అప్పుడు ఏం కలుగుతుందో తెలుసా? మన హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానం కలుగుతుంది. హల్లెలూయా.